తెలుగు సినిమాకి సంబంధించి పి పుల్లయ్య ఉన్నారు, అలాగే సి పుల్లయ్య ఉన్నారు. ఇవాళ పి పుల్లయ్య గురించి మాట్లాడుకుందాం. పి పుల్లయ్య 1911లో నెల్లూరులో జన్మించారు. ఆయన బాబురావు పెయింటల్ దగ్గర కొంత దర్శకత్వ శాఖలో పనిచేసి హరిశ్చంద్ర సినిమా 1935లో నిర్మించారు. తర్వాత 1939లో ఆయన సిఎస్ఆర్ శాంతకుమారులు ముఖ్య పాత్రలుగా వెంకటేశ్వర మహాత్యం సినిమాని తీశారు. మళ్ళీ 1960లో ఎన్టీఆర్ సావిత్రి జంటగా మళ్ళీ వెంకటేశ్వర మహాత్యం తీశారు. ఈ రెండు సినిమాలు విడుదలైనప్పుడు హుండీలో పెట్టించారు ఆయన అన్ని థియేటర్లో. థియేటర్ కలెక్షన్స్తో పోటీగా హుండీ కలెక్షన్స్ రావటం ఆ రోజుల్లో విశేషంగా చెప్పుకునేవారు. అలాగే పి పుల్లయ్య భీమవరం నరసింహారావు గారితో కలిసి రాగిణి సంస్థ ఏర్పాటు చేసి ధర్మపత్ని అలాగే అర్థాంగి సినిమాలు నిర్మించారు. తర్వాత పద్మశ్రీ పిక్చర్స్ ద్వారా సిరి సంపదలు, మురళీకృష్ణ, ప్రేమించి చూడు, కొడుకు కోడలు వంటి కొన్ని సినిమాలు నిర్మించారు. డిఎల్ నారాయణ గారు ఆయనతోటి కన్యాశుల్కం తీయించారు. పి పుల్లయ్య గారు స్క్రీన్ ప్లే చాలా గొప్పగా రాస్తారనేటువంటి పేరుంది. అలాగే ఆయన నోటి వెంట బూతులు కూడా చాలా ధారాళంగా వస్తాయని చెప్పినటువంటి పేరు కూడా ఉంది. పుల్లయ్య గారు, శాంతకుమారి గారు వాళ్ళిద్దరూ భార్యాభర్తలు. ఎంతోమందికి ఆశ్రయం ఇచ్చారు, ఎంతోమందిని ఆదుకున్నారు కూడా. అలా పి పుల్లయ్య గారు ఒక గొప్ప దర్శకుడిగా ఆయన దర్శకత్వం వహించిన 35-40 సినిమాలు తెలుగు, తమిళ భాషల్లో దర్శకత్వం వహించారు. ఆయన చేసిన సినిమాల్లో బలరామయ్య గారు సగంలో ఆపేసినటువంటి రేచకును పూర్తి చేశారు. అలాగే జయభేరి చిత్రం ఆర్థికంగా విజయం సాధించకపోయినా మంచి పాటలు ఉన్నటువంటి చిత్రంగా, అలాగే మంచి సబ్జెక్టు ఉన్న చిత్రంగా పేరు పొందింది జయభేరి. ఆయనే దర్శకత్వం వహించారు. అలా దర్శకత్వ ప్రతిభలో తనదైన ముద్ర వేసినటువంటి దర్శకుడిగా పి పుల్లయ్య గుర్తుండిపోతారు.